బిగ్ బాస్ సీజన్ 8 లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అన్నారు, కానీ అంత గొప్పగా ఏం లేదు, చప్పగా సాగుతుంది. అవినాష్, రోహిణి వచ్చిన తర్వాత ఏదో కొంత ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది, కానీ ఆకట్టుకునే టాస్కులు లేవు. నాగార్జున హోస్టింగ్ పైన కూడా విమర్శలు వస్తున్నాయి. కొంతమందికి మాత్రమే అనుకూలంగా బయాస్డ్ గా ఉన్నట్టు బిగ్ బాస్ అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికీ విన్నర్ క్వాలిటీ కలిగిన హౌస్ మేట్ ఎవరు కనపడట్లేదు. ఈ సీజన్ కి ఎంపిక చేసిన సభ్యులు అలా ఉన్నారు. ఈ వారం గంగవ్వ, హరితేజలను డబుల్ ఎలిమినేట్ చేశారు. హరితేజ తన వర్స్ట్ బిహేవియర్ తో ఎలిమినేట్ అయితే గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది. కాదు బలవంతంగా హౌస్ నుంచి గంగవ్వను పంపించారు. అవును, గంగవ్వను బలవంతంగానే బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించారు. ఈ నెల 9వ తారీఖున ప్రసారమైన ఎపిసోడ్ ను చూస్తే గంగవ్వని బిగ్ బాస్ టీం వాళ్ళు బలవంతంగానే పంపించినట్లు అర్థమవుతుంది. ఆమె నామినేషన్ లేదు. ఆమె ఆరోగ్యం కూడా అంతగా క్షీణించినట్టు ఏం కనిపించలేదు. వయసు రీత్యా కొన్ని ఫిజికల్ టాస్కులు ఆమె ఆడలేదు. ఈ వారం జరిగిన ఎవిక్షన్ షీల్డ్ టాస్క్ లో బాగానే ఆడింది. ఎపిసోడ్ లో కన్ఫెషన్ రూమ్ లో నాగార్జున గంగవ్వతో జరిపిన చర్చను చూస్తే అదేదో అర్ధాంతరంగా ఆమెతో చర్చను ముగించి బలవంతంగా పంపించారని అనిపించింది. బిగ్ బాస్ వాళ్ళు గంగవ్వని వైల్డ్ కార్డ్ గా హౌస్ లోకి తీసుకొచ్చారు. 10 వారాల వరకు ఉండేలా ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తుంది. ఆమెను తనంతా తానుగా బయటికి వెళ్ళడానికి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యేలా చిత్రీకరించి పంపించారు. ఈ క్రమంలో ఆమె ఒక డిమాండ్ బిగ్ బాస్ ముందుంచినట్టు తెలుస్తుంది. ఆ డిమాండ్ పై నాగార్జున సీరియస్ అయ్యారని, అందుకే ఆమెను బలవంతంగా పంపించారట. ఎలిమినేషన్ అయిన వాళ్ళను స్టేజ్ మీదకి పిలిచి చివరగా వారి ప్రయాణాన్ని వీడియో రూపంలో చూపించి హౌస్ లో ఉన్న సభ్యులతో మాట్లాడి పంపిస్తారు. కానీ గంగవ్వకు స్టేజ్ మీదకి పిలవకుండానే పంపించారు. ఆదిత్య మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయితే అతన్ని కూడా స్టేజ్ పై మాట్లాడనిచ్చారు. స్పెషల్ ఏవి వేశారు. ఇక నాగమణి కంట కూడా గంగవ్వ మాదిరి సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వగా అతన్ని కూడా వీకెండ్ లో స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. కానీ గంగవ్వను శనివారం నాటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ చేసి నేరుగా ఇంటికి పంపించేశారు. అయితే గంగవ్వ ఎలిమినేట్ అయిన తర్వాత ఓ విషయం బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఆ ఇష్యూ బాగా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే అసలు గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతారని అనలేదని, కావాలనే బిగ్ బాస్ టీం వాళ్ళే బలవంతంగా పంపించారని. 10వ వారం అగ్రిమెంట్ అయిపోవడంతో 10వ వారంలో అనారోగ్య కారణం చూపించి గంగవ్వ వెళ్ళనన్నా బలవంతంగా పంపించారట. తమంతట తామే వెళ్లిపోమంటే బాగోదు కాబట్టి బలవంతంగా గంగవ్వ నోటితోనే తనకి ఆరోగ్యం బాగాలేదని చెప్పించారట. వీకెండ్ లో ఆమెను కన్ఫెషన్ రూమ్ కి పిలవడం, సడన్ గా ఆమెకి ఎక్కిలు రావడం, కాళ్ళు మంటలు వస్తున్నాయని చెప్పడం, ఇదంతా బిగ్ బాస్ ఆడించిన డ్రామా అని ఆడినని తెలుస్తుంది. దీని వెనుక ఆ రోజు కొంత తతంగం జరిగినట్టు సమాచారం. గంగవ్వను ఎందుకు బలవంతంగా పంపించారు, శనివారం ఆమె ఏం డిమాండ్ చేసింది, నాగార్జునకు ఎందుకు కోపం వచ్చింది అనే విషయాలు తెలుసుకునే ముందు గంగవ్వ అక్టోబర్ 6వ తేదీన బిగ్ బాస్ 36వ రోజు బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది. 10 వారాలు ఆమె హౌస్ లో కొనసాగేటట్లుగా మంచి రెమ్యునరేషన్ ఇచ్చే విధంగా బిగ్ బాస్ టీం వాళ్ళు ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్నారు. బిగ్ బాస్ లో మళ్ళీ అవకాశం రావడంతో తను నటించే యూట్యూబ్ ఛానల్ మెంబర్స్ అయిన అనిల్, గీలా, రాజు వాళ్ళు గంగవ్వతో ఇది ఒక మంచి అవకాశం అని బిగ్ బాస్ సీజన్ 4 లో అందరినీ మెప్పించి నాగార్జునతో కొంత ఆర్థిక సాయం పొంది తన కొత్తగా ఇల్లు నిర్మించుకున్నది. అలాగే ఈసారి కూడా తను బాగా ఆడి పేరు డబ్బు సంపాదించుకోవాలని ఆమెను మోటివేట్ చేసి ధైర్యం చేసి పంపించారు. హౌస్ లో చేరిన మొదటి రోజే అవినాష్ తో కలిసి టాస్క్ ఆడి ఎవిక్షన్ షీల్డ్ గెలుచుకున్నది. మిగతా కుటుంబ సభ్యులపై తనదైన శైలిలో కొన్ని పంచులు వేసి బాగానే నవ్వించింది. మొదటి 2 వారాలు బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసింది. తర్వాత వారంలో తేజ, అవినాష్ కలిసి గంగవ్వకు నిద్రలో గాలి సోకినట్లుగా ఒక ప్రాంక్ వీడియో చేయించారు. దాంట్లో గంగవ్వ అద్భుతంగా నటించి మిగతా సభ్యులను భయపెట్టింది. దాదాపు 4-5 రోజులు అది ఎవరూ కూడా ప్రాంక్ అని గుర్తించలేకపోయారు. అంత అద్భుతంగా నటించింది. నాగార్జున కూడా బాగా మెచ్చుకున్నారు. కర్ణాటక బ్యాచ్ లో పృథ్వీని, అశ్విని, ప్రేరణి గట్టిగానే అరుచుకున్నది. కానీ నామినేషన్ అంటే భయపడేది. ఆమెను ఎవరు నామినేట్ చేయవద్దని మిగతా సభ్యులను వేడుకునేది. పోస్ట్ నాగార్జున కూడా నామినేట్ చేయొద్దని చెప్పండి సార్, నాకు భయం అవుతుందని కూడా వేడుకున్నది. మీరు ఉండమని రోజులు ఉంటాను సార్ అని మాట్లాడుతూ వచ్చింది. తర్వాత వారాల్లో కొంత ఆరోగ్యం సహకరించక సైలెంట్ గా ఉండిపోయింది. ఇంతకు గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లో ఉందా లేదా అన్నట్టుగా ఆమె ప్రయాణం కొనసాగుతూ వస్తున్న క్రమంలో ఆమెను బిగ్ బాస్ సీజన్ వారు పంపించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో శనివారం ఎపిసోడ్ లో ఆమెతో బలవంతంగా ఆరోగ్యం బాగా లేనట్టుగా చెప్పించి పంపించాలని నిర్ణయించారు. అయితే శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున గంగవ్వ నీ ఆరోగ్యం ఎలా ఉంది, హౌస్ లో ఉండాలనుకుంటున్నావా, వెళ్ళాలనుకుంటున్నావా, ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు ఆరోగ్యం అయితే కొంత ఇబ్బందిగానే ఉంది సార్ అని మాత్రమే చెప్పింది. కానీ నేను వెళ్ళిపోతానని ఇక్కడ కూడా ఎపిసోడ్ లో అన్నట్టుగా చూపించలేదు. అంతలోనే చిన్న బ్రేక్, చిటికెలో వస్తా అని చెప్పిన నాగార్జున బ్రేక్ తర్వాత నాగార్జున గంగవ్వకి ఆరోగ్యం బాగాలేక సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యారని చెప్పి పంపించారు. తీరా చూస్తే ఆమె స్టేజ్ మీద కూడా రాలేదు. దీని వెనుక కొంత తతంగం జరిగింది. అదేంటంటే సరే సార్ నాకు ఆరోగ్యం బాగాలేదని వెళ్ళమంటున్నాను, నేను వెళ్ళిపోతాను, కానీ 4వ సీజన్ లో వచ్చినప్పుడు నీ పుణ్యాన్ని నేను ఒక ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు నా కూతురికి ఇల్లు లేదు సార్, దయచేసి నా కూతురికి ఒక ఇల్లు కట్టించాలి సార్, ఆ సహాయం చేయండి అని గంగవ్వ అడగడంతో ఏంటి ఇలా అడుగుతుంది, అయినా నేను కేవలం ఈ కార్యక్రమానికి వాఖ్యాతను మాత్రమే, బిగ్ బాస్ వాళ్ళ ఇష్టం, నీ ఇష్టం, వాళ్ళు ఏమిస్తే అది తీసుకోండి, నాకు సంబంధం లేదు అంటూ ప్రతిసారి ఇలా అడగడం ఏంటి అని నాగార్జున కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా బిగ్ బాస్ ఇంట్లో డిస్కషన్ జరిగింది, కానీ ఎపిసోడ్ లో చూపించకుండా కట్ చేశారు. గంగవ్వ నేను వెళ్ళనంటే
వెళ్ళను, నాకు ఏదో ఒకటి చెప్తేనే ఇంట్లోంచి వెళ్తానని గట్టిగా భీష్మించుకుని కూర్చున్నారట. నాగార్జున, బిగ్ బాస్ వాళ్ళు ఎంత చెప్పినా వినకపోవడంతో నాగార్జునకి కోపం వచ్చి అసంతృప్తి వెలిబుచ్చడంతో ఆమెతో మళ్ళీ మాట్లాడాలని నాగార్జున ప్రయత్నించలేదు. అందువలనే ఆమె స్టేజ్ మీదకి పిలవలేదని తెలుస్తుంది. గంగావా, మీ అగ్రిమెంట్ పూర్తయింది, మీరు వెళ్లాల్సిందే అని బిగ్ బాస్ వాళ్ళు బలవంతంగా స్టేజ్ మీదకి పంపకుండా బిగ్ బాస్ బజ్లో ఇంటర్వ్యూ తీసుకొని అక్కడ నుంచి వెంటనే పంపించినట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.